ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం. విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. 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 సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ కూడా మన పరిశుద్ధ గ్రంథాలను ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 11 నుండి 20 వరకు చదువుకుందామండి. నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ధర్మమును గ్రహించడానికి కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దాన్ని విని కైకొన్నట్లు ఎవరు ఆకాశం నుంచి ఎక్కిపోయి మన వద్దకు దాన్ని తెచ్చింది అని నీకు అనుకున్నట్లు అది ఆకాశం అనుకున్నది కాదు. మనము దానికి కైకొన్నట్లు ఎవరో సముద్రము దాటి మన వద్దకు దాన్ని తెచ్చింది అని నీకు అనుకున్నాను. అది సముద్రపు అత్తడి మించినది కాదు. నీవు దాన్ని అనుసరించినప్పుడు ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది, నీ హృదయంలో నీ మాట ఉన్నది. చూడము, నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్టుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములతో నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేను నీకు ఆజ్ఞాపించుకున్నాను. అటు చేసిన ఎడల నేను స్వాధీనపరచుకున్న ప్రవేశించిన దేశంలో నీ దేవుడని యెహోవా నీకు ఆశీర్వదించింది. అయితే నీ హృదయం తిరిగిపోయి నీవు విననొల్లగా ఏడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయంగా నశించుకోవద్దని నీవు స్వాధీనపరచుకున్నట్టు యోగాలను దాటుకోవచ్చున్న దేశంలో మీరు అనేక జన్మల ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణములకు నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుతూ నీ ప్రాణముల మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయనను హత్తుకున్నట్లుగా జీవము కోరుకుంది. చాలండి. మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో ఈరోజు ప్రభు మనకు చాలా మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు దేవుడు మనతో మాట్లాడడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారంటే, మరి మనం దేవుణ్ణి తెలుసుకోవాలంటే, లేక దేవుని దగ్గరకు వెళ్ళాలంటే, లేక దేవుణ్ణి చేరుకోవాలంటే, ఆయనకు ప్రార్థన చేయాలంటే, లేక ఆయన వాక్యాన్ని ధ్యానించాలంటే, లేక ఆయన చెప్పినట్లు అలా నడుచుకోవాలంటే, లేకపోతే ఒక మంచి ప్రార్థన జీవితం మనం చేయాలి అంటే, లేక మంచి భక్తి చేయాలంటే మన వల్ల కాదు, ఇది మనకు చాలా కష్టం అనుకుంటారు కదండి. చాలామంది ఏమనుకుంటారంటే, ఇది మన వల్ల కాదు, మనకు చాలా కష్టం, ఎవరో కొంతమంది అక్కడక్కడ వాళ్ళు మాత్రమే చేయగలరు, ఇది అందరి వల్ల కాదు, ఇది అందరూ ఇది చేయలేరు అని అనుకుంటారు కదండి. ఈ భక్తి జీవితం మరి మన వల్ల కాదు,
మరి మనం చదువుతున్నట్టుగా మనం చేయలేము, పాస్టర్ గారు చెప్తున్నట్టుగా మనం పాటించలేము, మన వల్ల ఇది కాదు. ఎవరో కొంతమంది అక్కడక్కడ ఉన్న భక్తులు మాత్రమే చేయగలరు, అందరి వల్ల ఇది కాదు, సామాన్య ప్రజల వల్ల ఇది కాదు మనం భక్తి చేయడం, లేకపోతే మనం దేవుడిని స్వరం వినమని చెప్తున్నారు, లేకపోతే ఆయనకి మరి ఖచ్చితంగా జీవించమని చెప్తున్నారు, ఇది మన వల్ల కాదు. ఇప్పుడు అనుకున్నారు అలాగా? ఓకే, సాధారణంగా మరి అందరూ అలాగే అనుకుంటారు, ఇది మన వల్ల కాదు, ఏదో మనం వెళ్తే చాలు, జస్ట్ వినేసి వస్తే సరిపోతుంది, ఆదివారం చర్చికి వెళ్ళి ఇంకా అంతా కూడా మనం పక్కాగా చేయాలంటే మరి కష్టం, మన వల్ల కాదు, ఇది ఏదో కొంతమంది మాత్రమే పూర్తిగా తాము ఇంకా డెడికేట్ చేసుకొని ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది కదండి. సో అప్పట్లో మరి దేవుని ఎరగక ముందు ఏమనుకునే వాళ్ళంటే, మరి ఎక్కడో మరి తపస్సు చేసుకుంటుంటారు కదండి ఆ ఋషులు, హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి ఇంకా అలాగ వివాహం చేసుకోకుండా, బ్రహ్మచర్య ధర్మాన్ని అంటే పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉంటూ, ఇక ఎటువంటి వ్యాపారము ఎటువంటి వృత్తి ఏది చేయకుండా దూరంగా వెళ్ళిపోయి అరణ్యాల్లోకి, కొండల్లోకి, గుహల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ మరి ధ్యానం చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మరి అది సాధ్యం. మరి మనలాంటి సామాన్య ప్రజలం మరి మనం భక్తి చేయలేము అని అనుకునే వాళ్ళు, అది సాధారణమే, చాలా మంది అలాగే అనుకుంటారు. మరి ఇక క్రైస్తవ్యానికి వస్తే అంటే మన విశ్వాసుల్లో కూడా చాలా మంది అలాగే అనుకుంటారు. ఈ విశ్వాస జీవితం, ఈ భక్తి జీవితం, లేక ఈ ప్రార్థనా జీవితం, ఇది మరి మన వల్ల కాదు, పూర్తిగా దేవుడు చెప్తున్నట్లు బైబిల్లో రాయబడినట్లు మరి మనం చేయాలంటే ఇది మన వల్ల కాదు అని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే అది సరైనటువంటి అవగాహన కాదు, రైట్ అండర్స్టాండింగ్ అయితే అది కాదు. సో ఎందుకు అంటే ఈ రోజున ప్రభు మనకు ఆ విషయాల్లో దేవుడు మనకు ఒక స్పష్టత ఇవ్వనై ఉన్నారు. మనం చదువుకున్న వాక్య భాగంలో మీరు ఒకసారి 11వ వచనాన్ని ప్రారంభంలో ఉన్నటువంటి ఆ భాగాన్ని చూస్తే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు. ఇంగ్లీష్లో ఏముంది? డ్యూటరానమీ చాప్టర్ 30 verse 11. ఓకే, ఫస్ట్ ఏముంది? నాట్ నోన్ అన్ ద, ఇంకోసారి చదువు స్టార్టింగ్ ఫస్ట్ పార్ట్. ఈజ్ నాట్ టూ మిస్టీరియస్ ఫర్ యూ. ఓకేనా? అంటే మనం దీన్ని గ్రహించడానికి ఇది మర్మమేమీ కాదు. ఓకేనండి, గ్రహించండి. మొట్టమొదటిగా ప్రభు ఏం చెప్తున్నారంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ ధర్మం, నేను మీతో చెప్పే ఈ వాక్యం, మీరు ఇలా జీవించండి, ఇలా జీవించండి అని చెప్పేటటువంటి ఈ మాటలు, మీరు ఇలా జీవించండి, ఇలా బ్రతకండి అని చెప్పేటటువంటి యొక్క ఈ బోధ, ఈ మాటలు, ఈ టీచింగ్ ఏదైతే ఉందో, దేవుడు చెప్పేటువంటి యొక్క జీవితం, ఆత్మీయ జీవితము, ఇది గ్రహించుటకు కఠినమైనది కాదు. అంటే అది ఒక పెద్ద మిస్టరీ ఏమీ కాదు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, అబ్బో అదొక మిస్టరీ అండి. ఓకేనా? మరి ఒక వ్యక్తిని ఎవరు చంపేశారని పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. ఓకేనా? సిబిఐ వాళ్ళు 10 సంవత్సరాలు ఎంక్వైరీ చేసినా ఇంకా దాన్ని వాళ్ళే తేల్చలేకపోయారు. అదొక మిస్టరీ లాగా మిగిలిపోయింది. అంటే ఎవరికి తెలియలేదు ఫలానా వ్యక్తిని ఎవరు చంపేశారో. ఎవరికి ఇంకా స్పష్టంగా తెలియదు. వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు, కానీ పక్కాగా అధికారికంగా అఫీషియల్గా అయితే వాళ్ళు ప్రకటించలేదు. అది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది అని అనుకుంటారు. అంటే ఒకదాన్ని ఛేదించడం, ఒక విషయాన్ని ఛేదించడము కొన్ని విషయాల్లో కష్టం. అది మిస్టరీ. మిస్టరీ అంటే ఏంటి? మనకు తెలియంది, మనకు మరుగై, మన కళ్ళకు మరుగ్గా ఉన్నది, కనిపించదు, క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట, నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు, ఈ ధర్మము, ఈ ఆత్మీయ జీవితం, ఇది మీరు గ్రహించడానికి చెప్పండి కఠినమైనదా కాదా? కఠినమైనది కాదు. అంటే ఇది మిస్టరీ ఏమీ కాదు. ఇది మిస్టరీ ఏమీ కాదంటే దాని అర్థం ఏంటి? ఇది మీరు గ్రహించగలరు, ఎవరైనా గ్రహించగలరు. ఓకేనండి? బాగా ఇంటలెక్చువల్ పీపుల్, హైలీ ఇంటలెక్చువల్ పీపుల్ మాత్రమే దీన్ని గ్రహించగలరని దేవుడు ఏం చెప్పలేదు కదండి. బాగా హైగా ఐక్యూ ఉన్న వాళ్ళే
దీన్ని గ్రహించగలరు, బైబిల్ని, దేవుడు చెప్పే మాటల్ని వాళ్ళే భక్తి చేయగలరు అని ఎక్కడ మనకు లేదు. అంటే సామాన్య ప్రజలకు కూడా, అంటే ఆదివాసీలు, మీరు ఎప్పుడైనా ట్రైబల్ ఏరియాకి వెళ్ళారా? ట్రైబల్ ఏరియాకి వెళ్ళారా? ఎప్పుడైనా ఏజెన్సీ ఏరియాకి వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళలేదా? వీళ్ళతో ఒకసారి వెళ్దాం అందరూ కలిసి. అక్కడ ఉండే ట్రైబల్స్ ఎప్పుడు చూడలేదా మీరు? ఆదివాసులు చూడలేదు కదా, కొండ జాతి వాళ్ళని చూడలేదు, రైట్? సో ఒకసారి అయితే మనం వెళ్దాము, ఆ కొండ జాతి వాళ్ళని కలుసుకుందాం, వాళ్ళకు కూడా మరి దేవుడి గురించి మనం చెప్దాం. సో కొండ జాతి వాళ్ళు, వాళ్ళకి సరిగ్గా భాష కూడా వాళ్ళు మాట్లాడలేరు, ఓకేనా? వాళ్ళు సరిగ్గా బట్టలు కట్టుకోవడం కూడా వాళ్ళకి సరిగ్గా రాదు, ఓకేనా? సరిగ్గా మనలాగా మీరు చేసే వంటలు ఎలాగైతే మీరు వండుతున్నారో అలాంటి వంటలు వాళ్ళు వండలేరు, ఓకేనా? మనం ఎలాగ తింటిని చక్కగా అరేంజ్ చేసుకుంటున్నామో, ఎక్కడ ఏది పెట్టాలో, ఓకేనా, మనకు కరెక్ట్ తెలుసు, వాళ్ళకి అదేది తెలీదు, ఓకేనా? వాళ్ళకి అక్కడ స్కూల్స్ ఉండవు, కాలేజెస్ ఉండవు, యూనివర్సిటీ ఉండదు. మనకులాగా మన దగ్గరలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, అక్కడ అవి వాళ్ళకు ఉండవు, ఓకేనా? మనకు చక్కగా హైవే, మంచి డబుల్ రోడ్డు కదండి, ఎల్ఈడి లైట్స్తో ఉన్న రోడ్స్ అక్కడ మరి ఉండవు, ఏ సదుపాయాలు ఉండవు. చాలా వెనుకబడిన ప్రాంతాలు ఈ ఏజెన్సీ ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాస్ అంటారు కదా, ఆదివాసులు జీవించేవి, మనకి అరకు, పాడేరు, ఓకేనా, ఇలాంటి చాలా ఉన్నాయి. సో కాబట్టి అటువంటి మరి వాళ్ళు కూడా ఏ మాత్రము స్కూల్కి వెళ్లకుండా ఉంటే వాళ్ళకేం తెలియదు కదండి, సమాయకంగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నారంటే, నేను చెప్పే మాటలు ఈవెన్ అటువంటి ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా అర్థమవుతాయి, వాళ్ళు కూడా గ్రహించగలరు. వాళ్ళు స్కూల్కి, కాలేజీకి వెళ్ళలేకపోయినా, చదువు లేకపోయినా, ఓకేనండి, ఇంకా ఎలా ఉండాలో ఈ కల్చర్ గురించి అవగాహన కూడా ఏమీ లేకపోయినా, ఓకే, సున్నా నాలెడ్జ్, దేని తీసుకున్నా ఏ విషయంలో కూడా సున్నా నాలెడ్జ్ ఉన్నా కూడా పర్వాలేదు, వాళ్ళు కూడా నేను చెప్పే విషయాలు గ్రహించగలరు, నా గురించి వాళ్ళు తెలుసుకోగలరు, నా వాక్యం వారికి అర్థమవుతుంది. ఇదేమి పెద్ద మర్మమేమిది కాదు, అర్థం చేసుకోకుండా ఉండడానికి ఇదేమి పెద్ద మర్మమేమి, మిస్టరీ అయితే ఏమీ కాదు కదా. ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్లో కొన్ని విషయాలు అర్థం చేసుకుని మనకు చాలా కష్టం కదా, చాలా టైం పడుతుంది. మీరు ఎందుకు ఎక్స్ట్రా ట్యూషన్స్ తీసుకోవాలి, ఎందుకు ఎక్స్ట్రా క్లాస్ వినాలంటే అది మీకు అర్థం కాలేదు కాబట్టి, ఓకే, అది చాలా టఫ్గా ఉంది కాబట్టి మీరు దాన్ని మళ్ళీ వినాలి, రెండోసారి వినాలి, ట్యూషన్ వినాలి, ఓకే. సో ఎందుకు మీకు అది అర్థం కాదు. అయితే దేవుడు, బైబిలు, ఆయన చెప్పే మాటలు అనేది అలా లేదు, గ్రహించుకోవడానికి చాలా సులువుగానే ఉంది అని మొదటిగా ప్రభు చెప్తున్నారు. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ దూరమైనది కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఆ దేవుడు అండి, దేవుడు ఆయన ఎక్కడో, ఆయన దూరం ఆకాశంలో ఉన్నాడండి, పరలోకముడు మనకి ఇంకా ఆకాశము, మరి దాని తర్వాత స్పేస్ కదా, ఆ స్పేస్ దాటి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దాటిన తర్వాత, ఓకేనా, మళ్ళీ ఇంకా ఎక్కడో ఆయన ఉన్నాడు. కాబట్టి మనకు ఆయనకి చాలా గ్యాప్ ఉంది, ఓకేనండి. కొన్ని లక్షల కోట్ల మైళ్ళ దూరంలో పరలోకం, భూమికి పరలోకం ఉంది. కాబట్టి ఆయన ఎక్కడో ఉన్నాడు, మనం ఇక్కడున్నాం. ఆయన్ని మరి మనం చేరుకోలేం, ఆయన్ని రీచ్ అవ్వలేం, ఆయన మనకు యాక్సెసిబుల్గా లేడు, ఆయన మనం అందుకోలేము, ఆయన్ని చేరుకోలేము, ఆయన్ని అర్థం చేసుకోలేము, ఆయనతో మనం కనెక్షన్లో ఉండలేము, అది మన వల్ల కాదు. కాబట్టి అసలు దేవుడు ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడా లేదా అని చాలా మందికి అనేక రకాల అనుమానాలు ఉంటాయి కదండి. సో అందుకే వాళ్ళు అనుకుంటారు, దేవుడు గురించి మనం మర్చిపోవాల్సిందని, మన వల్ల కాదు, ఆయన ఎక్కడున్నాడో ఏదో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే, దేవునితో మనకేంటి పని, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు మనకు కనబడ్డు, ఆయన ఎక్కడో ఆకాశంలో, పరలోకంలో, స్వర్గంలో, దూరంలో మనకున్నాడు, మనం ఆయన్ని చేరుకోలేము, ఆయన్ని అందుకోలేము, ఆయన్ని టచ్ చేయలేము, లేకపోతే ఆయనతో మాట్లాడలేము అనే ఒక అవగాహనలో చాలా మంది ఉంటారు. అది నిజమా అంటే అది కూడా నిజము కాదు, ఓకే. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు. సాత్విక్ కంటిన్యూస్ సెకండ్ స్టేట్మెంట్. నాట్ టూ మిస్టీరియస్. రెండవది, ఇట్ ఈస్ నాట్ ఫార్ కదా. సో ఇది దూరంగా కూడా మీకు లేదు. మీరు అనుకున్నట్టుగా
దేవుడు కూడా చాలా దూరంలో ఉన్నాడు, మనం ఎక్కడున్నాము, మనం ఆయన్ని రీచ్ అవ్వలేము, ఆయన్ని అందుకోలేము అని మనం అనుకుంటున్నామే. అది కూడా తప్పు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, ఇది దూరమైంది కాదు, దూరమైంది కాదు. ఇక తర్వాత మనము కంటిన్యూ చేయండి. దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశంకి ఎక్కిపోయి మన ఎదుగు దాన్ని తెచ్చును? కొంతమంది ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఆయన ఆ దేవుడు ఆకాశంలో ఉన్నాడు కదండి, మరి ఆకాశానికి ఎవడు వెళ్ళి ఎక్కిపోయి దాన్ని తీసుకొని వస్తాడు ఇక్కడ కిందకి? అది మన వల్ల అవుతుందా? ఎవరి వల్ల అవుతుందా? ఎవరన్నా పైకి రాకెట్లు వెళ్ళిపోయి దాన్ని ఏమన్నా ఆయన కలుసుకొని ఆయన చెప్పే మాటలు మన కింద తీసుకొని రాగలరా? అది ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల అవ్వదు అని చెప్తున్నారంట. నెక్స్ట్ చదవండి, 12లో ఉంటుంది. ఎవడు ఆకాశంలోకి ఎక్కిపోయి మనెందుకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండున్నది కాదు. అంటే దేవుడు నీవు అనుకున్నట్టుగా దేవుడు ఆయన వాక్యం ఏదో ఆకాశంలోనే లేక స్పేస్లో లేక స్పేస్ దాటి ఆ పరలోకం, ఓకేనా, అక్కడ ఉంటున్నది అది కాదు. నెక్స్ట్, మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యుద్ధకు దాన్ని తెచ్చును అని నీవు అనుకునేలా. కొంతమంది అనుకున్నారు ఎక్కడో, అవునండి సముద్రాలు దాటిపోవాలి, లేక సముద్ర అగాధంలో మనం వెళ్ళాలి, అది దాని సముద్రాన్ని ఈదాలి, లేకపోతే అంత కష్టం మనం పడాలి, అప్పుడే ఈ భక్తి సాధ్యమవుతుంది, అప్పుడే దేవుని చేరుకోగలము. కొంతమంది అనుకుంటారు కదండి, కొన్ని కొండలు ఎక్కితే కానీ ఆ దేవుడు మనం చేరలేము, ఈ కొండలు ఎక్కాలి, కాలినడకన వెళ్ళాలి, అంత దూరం ప్రయాణం చేస్తేనే కదండి. మా చిన్నప్పుడు మరి నేను మా అమ్మ నాన్నతో కలిసి మరి తెల్లవారుజామున లేచి, ఓకేనా, మరి ఒక కొండ ఉండేదన్నమాట. మరి ఆ కొండ చుట్టూ మరి 7 సార్లు తిరిగేవాళ్ళు, తిరిగి మళ్ళీ ఆ కొండ పైకి ఎక్కేవాళ్ళం. తీరా చూస్తే అక్కడ కొండపైకి ఎక్కిన తర్వాత అక్కడ మరి ఏ దేవుడు ఉన్నాడు అని ఆలోచిస్తే అక్కడ ఉన్న దేవుడు మరి కుక్క దేవుడు. సో కాట్మయ్య అనేవాళ్ళు మా ఊరి సైడ్. సో ఎవరంటే ఆయన ఒక కుక్క దేవుడు అనమాట. కాబట్టి అంత కష్టపడి తీరా మేము వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నది ఏ దేవుడిని అంటే కుక్క దేవుడిని. కాబట్టి అంటే మనం అంత తిరగాలి, చెప్పులు లేకుండా కష్టపడాలి, ఎక్కాలి, చేయాలి, ట్రెక్కింగ్ చేయాలి, కష్టపడాలి, ఓకేనా, మన దేహాన్ని గాయపరుచుకోవాలి, ఓకేనా, అప్పుడే మనకు దేవుడు దర్శనం అవుతాడు, అప్పుడే మనం దేవుని దర్శనం చేసుకోవచ్చు, అప్పుడే మనకు ఆయన కనబడతాడు అనే ఒక అవగాహన ప్రజల్లో ఉందే. సముద్రాన్ని ఈదాలి, దాటాలి, వెళ్ళాలని ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు? దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఎవడు సముద్రము దాటి మన ఎందుకు దాన్ని తెచ్చును? ఇంకా అది మన వల్ల కాదులేండి, వదిలేసేయండి. మనము ఈ సముద్రాన్ని ఈదలేము, దాటలేము, ఈ కొండను ఎక్కలేము, దిగలేము, ఇది మన వల్ల కాదు, ఇక మనం ఇంకా దేవుని వాక్కును మనం పొందుకోలేము, లేక ఆ దైవ దర్శనాన్ని మనం చేసుకోలేము, ఇది మన వల్ల కాదు అని అనుకుంటున్నావే. ఎందుకు అలా అనుకుంటున్నావు నువ్వు? అలా అనుకోవద్దు. ఎందుకంటే అది సముద్రపు అద్దరిని మించునది కాదు. అంటే దేవుడేమో ఆ సముద్రం అవతల లేడు, లేక ఆ కొండ పైన లేడు, లేక నువ్వు 7 కొండలో 10 కొండలో 30 కొండలో దాటి నువ్వు ముందుకెళ్ళి కష్టపడి చెప్పులు లేకుండా పైకెక్కి కిందకి దిగితే, ఓకేనా, నీవేమి ఆ దేవుని నీవు చేరుకోలేవు. ఎందుకు అలా అనుకుంటున్నావు నీవు? అది సముద్రపు అద్దరి మించినది కాదు. అయితే మరి ఎక్కడుంది దేవుని వాక్కు? దేవుడు ఎక్కడున్నాడు? మరి దేవుడు ఎక్కడున్నాడు? ఆయన వాక్కు ఎక్కడుంది? ఆయన సన్నిధి ఎక్కడుంది? ఆయన ఎక్కడ మనం కలుసుకోవాలి? ఆయన ఆఫీస్ ఎక్కడుంది? ఆయన కలుసుకోవాలంటే ఓకేనా, మరి ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏంటి? ఆయన ఆఫీస్ ఏంటి? ఆయన అపాయింట్మెంట్ మనం పొందుకోవాలంటే అసలు ఏంటి మరి ప్రొసీజర్ ఏంటి? ఆయన చాలా దూరంలో ఉన్నాడు మనం అనుకుంటున్నాం కదా, మరి హౌ టు రీచ్ గాడ్, ఎలా చేరాలి? 14 రైట్. చూడండి, మనకున్నటువంటి ప్రశ్న అన్నిటి కూడా సమాధానము ఇక్కడే ఉంది. నీవు అనుకుంటున్నట్టుగా ఎక్కడో స్పేస్లోనో ఆకాశంలోనో ఆయన లేడు. నీవు అనుకున్నట్టుగా వేరే లోకములో వేరే ప్లానెట్ మీద ఆయన లేడు. నీవు అనుకున్నట్టుగా ఎక్కడో పెద్ద ఎవరెస్ట్ కొండ మీద శిఖరం మీద ఆయన లేడు.
మనం అనుకున్నట్టుగా లోతైన సముద్రంలో ఆయన ఏమీ లేడు. నీవు అనుకున్నట్టుగా ఒక 40 కొండలు దాటి వెళితే ఆ 41 కొండ మీద ఆయన ఉన్నాడేమో నీవు అనుకుంటున్నావే, అక్కడ ఆయన లేడు. ఓకేనండి. మీరు స్కూబా డైవింగ్ చేసి సముద్రం లోపలికి వెళ్ళిపోయి, ఓకేనా, అట్టడుగు భాగంలోకి వెళ్ళి, ఓకేనా, మొన్న ఒక ఆయన అలాగే చేశాడు. అట్టడుగు భాగంలోకి వెళ్ళి, ఓకేనా, అక్కడ ఆ చివరి భాగాన్ని తాకి, ఓకేనా, అక్కడ ఒక రాయిని చూసి ఒక రాయిని ముట్టుకుని అక్కడ దేవుడు ఉన్నాడు అని అక్కడ ఆయన తపస్సు చేశాడు. అది చాలా విచారకరం. మన దేశానికి ప్రధానమంత్రి ఉండడం ఆయన చాలా, అది మనకు విచారకరమైన విషయం. ఆయన అలా అనుకున్నాడు అక్కడ ఉన్నాడు దేవుడు. అక్కడ ఉన్నాడు మరి ఆయన, అక్కడ రాయి ఉంది అంతే. ఆయన రాయిని ముట్టుకొని వచ్చాడు. సముద్రంలో అగాధంలోకి వెళ్ళి కింద భాగంలో కొన్ని నిమిషాలు అక్కడే ఉండి, కొన్ని గంటలు అక్కడే ఉండి వచ్చాడు ఆయన. అక్కడ మరి దేవుడైతే లేడు. ఓకే, మరి ఎక్కడున్నాడు అని ఆలోచిస్తే పరిష్కారం ఇక్కడే ఉంది. 14వ వచనంలో, నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు, చదవండి, బహు సమీపముగా. ఓకే, వర్స్ 14 సాత్విక్, ఈజ్ వెరీ నియర్, చాలా సమీపంగా. సమీపంగా కూడా లేదు, బహు సమీపంగా, చాలా దగ్గర ఉంది. సో మనం దేవుణ్ణి చేరుకోవాలంటే, ఆయన్ని కలుసుకోవాలంటే, ఆయన ఎక్కడో ఆకాశంలోనో సముద్రం లోపల్లో లేకపోతే కొండ మీదనో మనం చేరుకోలేని స్థలంలో ఆయనైతే లేడు. లేదు 1,00,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అక్కడ ఉంటాడండి, లేక విదేశాలకు వెళ్తే అక్కడ ఉన్నాడండి, ఎక్కడ ఆయన లేడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన వాక్కు ఎక్కడుంది అంటే బహు సమీపముగా ఉన్నది. వెరీ వెరీ క్లోజ్. నీవు అనుకుంటున్నంతకంటే కూడా ఇంకా క్లోజ్. ఓకే, ఇంకా చాలా దగ్గరగా ఆయన ఉన్నాడు, సమీపముగా ఆయన వాక్కు ఉంది. మరి ఎంత సమీపములో అంటే నీ నోట, ఓకేనా, మన మౌత్. ఓకే, మనకి ఎంత సమీపంగా ఉంది? చాలా సమీపంగా ఉంది కదండి. అలాగే మన యొక్క హార్ట్. సో మన హార్ట్ రీచ్ అవుట్ అవ్వాలంటే 1 కిలోమీటర్ నడవాలా? లేదు. లేకపోతే ఒక కొండ ఎక్కాలా మన హార్ట్ రీచ్ అవ్వడానికి? లేదు. సముద్రంలో దిగాల, లోపలికి వెళ్ళాలా? లేదు. లేకపోతే ఆకాశానికి ఒక ఫ్లైట్లోనో రాకెట్లోనో వెళ్ళిపోయి ఒక 1,00,000 feet అబౌవ్ వెళ్ళాలా? ఎంత క్లోజ్ అంటే మన మౌత్ ఎంత క్లోజ్ ఉంది, మన హార్ట్, గుండె ఎంత క్లోజ్ ఉంది, అంత క్లోజ్లో దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత క్లోజ్లో దేవుని వాక్కు ఉంది. అంత క్లోజ్లో, ఇంత క్లోజ్లో, ఇంత సమీపంగా దేవుని యొక్క సన్నిధి ఉన్నది, దేవుని వాక్కు ఉన్నది. దేవుడు మనకు అంత ఈజీగా అందుబాటులో ఉన్నాడు, అంత ఈజీగా యాక్సెసిబుల్గా ఆయన మనకున్నాడు. చాలా గొప్ప విషయం కదండి. సో నేను దీన్ని చదివినప్పుడు దేవుడు మన కొరక ఇంత ఈజీగా చేశాడా అని దేవుని ఎంతగా నేను స్తుతించాను. దేవుడు మన కొరకై ఆయన మార్గాన్ని, ఆయన యొక్క సన్నిధిని, ఆయన వాక్కుని, ఆయన గురించి తెలుసుకోవడానికి ఇంత ఈజీ చేశాడా. కాబట్టి ఇప్పుడు చదువుకున్న వాళ్ళైనా, చదువు లేని వారైనా, సిటీలో ఉన్న వాళ్ళైనా, లేక మారుమూల ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో, ఓకేనా, కొండల మీద జీవించే వాళ్ళు, ట్రైబల్స్, ఆదివాసీలు, ఓకేనా, ఆ ఘాట్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి దేవుని తెలుసుకోవడానికి దేవుడు తన మార్గాన్ని అయితే చాలా సులభం చేశాడు అని చెప్పచ్చు. చాలా ఈజీగా దేవుడు మరి మనం ఆయన తెలుసుకోవడానికి, ఆయన గురించి, ఆయన్ని అందుకోవడానికి, లేక ఆయన వాక్కు తెలుసుకోవడానికి, ఆయన వాక్కును పొందుకోవడానికి చాలా సులభతరము చేశాడు. సులభతరం చేసి దేవుడు ఇప్పుడు ఒక మాట, ఒక ఆప్షన్ మనకి ఇచ్చాడు. ఒక ఆప్షన్ మనకి ఇస్తూ ఉన్నారు ఆయన. ఏంటో ఆప్షను? 15వ వాక్యం చదవండి. చాలు. ఒక ఆప్షన్ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. 19 కూడా చదవండి. అదే ఆప్షన్ అక్కడ కూడా కనిపిస్తుంది. జీవమును మరణమును, ఆశీర్వాదము శాపము మీ ఎదుట నేను ఉంచి ఉన్నాను. మరి మీరు ఏది కావాలో అది తీసుకోండి, అది ఎంచుకోండి. దేవుడు ఒక చాయిస్ మనకు ఇస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని చేస్తున్నప్పుడు ఎలా చేశాడంటే, దేవుడు ఒక రోబోట్ లాగా దేవుడు మనల్ని చేయలేదు. రైట్?
సో ఇప్పుడు రోబోటింగ్ చేసినప్పుడు వాళ్ళు ఎలా చేస్తారంటే దాన్ని ప్రోగ్రామింగ్ చేస్తారు కదా. సో ప్రోగ్రామింగ్ చేసి అంటే ఆ రోబోట్ ఏం చేయాలి, ఏ మాట మాట్లాడాలో ముందే ప్రోగ్రామింగ్ చేస్తారు. సో ఆ ప్రకారంగానే ఆ రోబోట్ మాట్లాడతారు. మరి ఆ రోబోట్ని కనుక రోజు మీ ఇల్లు తుడవడం ఆ ప్రోగ్రామింగ్ చేశారనుకోండి, ఆ రోబోట్ ఏం చేస్తాం, మీ ఇంట్లో రోజు మీ ఇల్లు తుడుస్తుంది. ఓకే, లేదు రోజు మీకు బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెట్టాలి, మీకు టిఫిన్ చేసి పెట్టాలి అనే ప్రోగ్రామింగ్ చేశారనుకోండి ఆ రోబోట్కి, ఆ రోబోట్ ఏం చేస్తుంది, రోజు మీకు టిఫిన్ చేసి పెడుతుంది. అంతే, ఇక మీకు వేరే పని చేయదు. సో వాళ్ళు ఏ ప్రోగ్రామింగ్ చేశారో ఆ ప్రోగ్రామింగ్ ప్రకారమే అది పని చేస్తారు. ఓకే, లేదు మీ కారు డ్రైవ్ చేయాలి, మీరు ఏం చేస్తుంది ఆ రోబోటు, రోజు మీరు కారు ఎక్కి కూర్చోగానే అది డ్రైవర్గా ఉండి తీసుకెళ్తుంది అనమాట, అది డ్రైవింగ్ చేస్తారు. ఎందుకంటే డ్రైవింగ్ చేసే ప్రోగ్రామింగ్ చేశారు కాబట్టి అదే పని చేస్తుంది, ఇంక ఎక్స్ట్రా ఏ పని కూడా చేయలేదు. సో దేవుడు మనల్ని చేసినప్పుడు అలా చేయలేదు. దేవుడు మనల్ని ఎలా చేశాడంటే, దేవుడు మనకు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, స్వంతగా నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు మరి మనకు ఇచ్చాడు. ఎందుకంటే మనుషులుగా మనము ఆయన పోలికలో, ఆయన సారూప్యతలో దేవుడు మనల్ని చేశాడు. ఇప్పుడు ఆయన ఎటువంటి వాడు, అదే గుణగణాలు, అదే లక్షణాలు దేవుడు మనలో పెట్టాడు. ఆయన ఎటువంటి దేవుడు, ఆయన సొంతంగా క్రియేట్ చేసే క్రియేటింగ్ పవరు ఆయనలో ఉంది. అలాగే దేవుడు మనలో కూడా ఆ క్రియేటివిటీ దేవుడు మనలో పెట్టాడు. అందుకే మనుషులు కొన్ని క్రియేటివిటీతో ఫ్యాన్ కనిపెట్టగలరు, సెల్ ఫోన్ కనిపెట్టగలరు, ఓకే, మరొక డివైస్ కనిపెట్టగలరు. ఎందుకంటే దేవుడిలో ఉన్నటువంటి ఆ క్రియేటివిటీని దేవుడు మనలో పెట్టాడు కాబట్టి ఈ క్రియేటివిటీతో మనం ఏదైనా చేయగలం. కాబట్టి దేవుడు మనకు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని దేవుడు మరి మనకు ఇచ్చాడు. సో మన ముందు ఇవన్నీ పెట్టి ఒక ఆప్షన్ అయితే దేవుడు మనకు ఇస్తున్నాడు. దేవుడు ఏమీ ఫోర్స్ చేయట్లేదు, అక్కడ ఆప్షన్ ఇచ్చాడు. ఎందుకంటే ఆయనకు అటువంటి లక్షణం ఉంది కాబట్టి, సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఆయనలో ఉంది కాబట్టి ఇప్పుడు నీవు కూడా సొంతంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. అందుకే దేవుడు ఆ రోజున ఏదైనా తోటలో కూడా ఆదం హవ్వను సృష్టించినప్పుడు మరి అన్ని రకాల చెట్లు అక్కడ దేవుడు సృష్టించి ఇవన్నీ మీరు తినండి, తిని ఇక్కడ సేద్యించండి, పని చేయండి అని చెప్పారు. అయితే ఒక చెట్టు ఉంది, ఆ వృక్ష ఫలాలు మాత్రం మీరు తినకండి, అవి తింటే మాత్రం మీరు చనిపోతారని దేవుడు రెండు అక్కడే పెట్టాడు. రెండు పెట్టి వాళ్ళకి దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చాడు. వాళ్ళు అవి తినొచ్చు, ఇవి తినొచ్చు, అవకాశం అయితే ఉంది. డెసిషన్ వీళ్ళ చేతుల్లో ఉంది, వీళ్ళ చేతుల్లోని దేవుడు పెట్టాడు. ఆ అధికారమును, ఆ ఆధిక్యతను, ఆ అవకాశాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. రైట్. సో అందులో భాగంగానే దేవుడు మన ముందు కూడా ఒక ఆప్షన్ దేవుడు పెడుతూ ఉన్నాడు. ఈరోజు ఒక ఆప్షన్ పెట్టి, ఏంటి ఆప్షను, ఒకవైపు ఏమో జీవము లేక మేలు, మరొక వైపు కీడు, నాశనం. ఒకవైపు ఏమో ఆశీర్వాదం, మరొక వైపు ఏమో శాపం అనే రెండు మార్గాలు మన ముందు పెట్టి దేవుడు, ఇదిగో ఇప్పుడు మీరు ఎంచుకోండి, ఏ మార్గాన్ని ఎంచుకుంటారు, ఏ మార్గము మంచిదో అదే ఎంచుకోండి. జీవముతో కూడిన మార్గాన్ని మీరు ఎంచుకోండి, ఎందుకంటే అది మీకు ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని, మరి మేలును, ప్రయోజనాన్ని మీకు కలిగచేస్తుంది. కాబట్టి మీరు ముఖ్యంగా ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు అప్పుడు వాగ్దాన దేశము చేరుకోవడానికంటే ముందుగా దేవుడు మోషే ద్వారా ఇక ఆల్మోస్ట్ లైక్ ఫైనల్ కంక్లూడింగ్ ఫైనల్ స్పీచ్ అన్నమాట. మోషే ద్వారా ఇక వాళ్ళకి నెక్స్ట్ వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఇక దానికంటే ముందు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇదిగో మీరు ఆ వాగ్దాన దేశంలోకి దేవుడు తమ పితరులు అయినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేశాడు కదండి, ఒక మంచి దేశాన్ని దేవుడు వారికి ఇస్తానని. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి అక్కడ మీరు చక్కగా జీవించాలి అంటే, నీ ప్రాణమునకు దీర్ఘాయుష్షు, నీవు నీ సంతానము చక్కగా జీవించాలి అంటే, మరి మీరు మీ ముందైతే ఆప్షన్ పెట్టి మీరు ఏది కోరుకోమని కూడా దేవుడు చెప్పాడు. ఏది కోరుకోమని చెప్పాడు? చివరి వచనం, చివరి లైన్ అంటే వర్స్ 20 లాస్ట్ పార్ట్ ఏముందండి అక్కడ?
జీవమును కోరుకొనుడి కదండి. సో మీరు ఇప్పుడు జీవము, మరణం, ఆశీర్వాదము, శాపం, మేలు, కీడు, ఇవి రెండు పెట్టి దేవుడు ఏం చెప్తున్నాడండి? దేన్ని ఎంచుకోమని చెప్తున్నాడు? దేన్ని కోరుకోమని చెప్తున్నాడు? జీవమును ఎంచుకోండి, జీవాన్ని కోరుకోండి, జీవాన్ని ఆశించండి. ఎందుకంటే మీరు ఈ మరణాన్ని కాకుండా, కీడును కాకుండా, శాపాన్ని కాకుండా మరి మీరు ఈ యొక్క జీవాన్ని ఎంచుకుంటే, ఈ జీవపు మార్గాన్ని ఎంచుకుంటే, ద పాత్ ఆఫ్ లైఫ్, జీవపు మార్గాన్ని మీరు ఎంచుకుంటే మీరు చక్కగా దీర్ఘాయుష్మంతులు అవుతారు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మీరు ఇప్పుడు ఆ కనాన్లోకి ప్రవేశిస్తున్నారు కదా, వాగ్దాన దేశంలోకి. అక్కడ మీరు చక్కగా మీరు సెటిల్ అవుతారు. మీరు, మీ పిల్లలు, మీ సంతానము, మీ బంధువులు అందరూ కూడా వర్ధిల్లుతారు. ఆశీర్వాదంతో, ఆరోగ్యంతో మీరు ఉండాలి అంటే మీరు ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? జీవముతో కూడుకున్న మార్గాన్ని ఎంచుకోవాలి. మరణపు మార్గం కాదు. నాట్ ద వే ఆఫ్ డెత్ బట్ ద వే ఆఫ్ లైఫ్. వే ఆఫ్ లైఫ్ మీరు ఎంచుకోవాలి. కాబట్టి ఈ జీవపు మార్గాన్ని ఎంచుకుంటే సో మీరు ఈ రీతిగా దీవించబడతారు. మీరు ఒకటి అవ్వాలనుకుంటున్నారు కదా, సో మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు. సో డాక్టర్ అవ్వాలనుకుంటే మీరు ఏ కోర్స్ ఎంచుకోవాలి? బిఈ అనే కోర్స్ ఎంచుకోవాలి కదా, బ్యాచులర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అనే కోర్స్ ఎంచుకోవాలి కదా. కాదు, ఏ కోర్స్ ఎంచుకోవాలి మరి? మెడికల్, ఓకేనా, కోర్స్ మీరు తీసుకోవాలి, రైట్. సో సైన్స్ కోర్స్ మీరు తీసుకొని, సో మెడికల్ సైన్స్ కోర్స్ తీసుకుంటే అది చదివిన తర్వాత అప్పుడు మీరు మెడికల్ డాక్టర్ కావడానికి అవకాశం ఉంటుంది కదా. సో మీరు ఇంజనీరింగ్ ఫీల్డ్ ఎంచుకొని డాక్టర్ అవ్వడానికి అవ్వదు. లేక మెడికల్ కోర్స్ చేసి ఓకేనా ఇది చేయడానికి అవ్వదు. అఫ్ కోర్స్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో కొంతమంది. అయితే మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ కోర్స్ చేయాలి, ఎక్స్ట్రా కోర్స్ చేయాలి. అది చేసి చేయడానికి అవ్వదు కదా. సో మళ్ళీ రెండవసారి ఇది చేస్తే అప్పుడు మీరు అవ్వచ్చు. సో మీరు ఒకటి అవ్వాలనుకుంటే ఒకటి ఎంచుకోవాలి. నేను డాక్టర్ అవ్వాలి కాబట్టి ఈ కోర్స్ ఎంచుకోవాలి. ఈ కోర్స్ ఎంచుకొని చేస్తేనే డాక్టర్ అవుతారు కదా. అలాగా మీరు దీవించబడాలి అంటే, మీరు మీ సంతానము వర్ధిల్లాలి అంటే, మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే మీరేం చేయాలి? ఒక మార్గం ఎంచుకోవాలి. ఆ మార్గం ఏంటి? జీవపు మార్గము. ఎలాగైతే డాక్టర్ అవ్వాలంటే సైన్స్ గ్రూప్ తీసుకొని మెడికల్ సైన్స్ కోర్స్ చేస్తేనే అవుతారు కదా, అలాగున జీవపు మార్గాన్ని ఎంచుకుంటేనే దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అయితే ఇప్పుడు జీవపు మార్గాన్ని ఎలా ఎంచుకోవాలి? లేక జీవపు మార్గంలో నేను ఉన్నానా లేదా అని మనకెలా తెలుసు? దేవుడు మన ముందు ఒక 3 విషయాలు ఇక్కడ పెట్టాడు. ఆ 3 విషయాలు ఈరోజు క్లుప్తంగా ధ్యానం చేసుకోబోతున్నాం. జీవపు మార్గాన్ని మనం ఎంచుకోవాలి అంటే, లేక జీవపు మార్గంలో మనం ప్రయాణం చేయాలి అంటే, ఆ శాపము, మరణము అందులో కాకుండా జీవపు మార్గం ప్రవేశించాలంటే ఏంటో ఆ 3 సంగతులు మరి మనము ధ్యానం చేద్దాం. సార్ 20 వచ్చిన మొత్తం చదవండి. పెద్దవాళ్ళైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే ఈ ప్రాణమునకును ఈ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకున్నట్లు జీవము జరుగుతుంది. ఇంగ్లీష్ లో వర్స్ 20. That you may obey his voice, and that you may take to him. But he is your life and the life of your days. And that you may dwell in the land which the Lord swore to your fathers, to Abraham, Isaac, and Jacob, to give them. ఓకే, 20 వచనంలో జీవ మార్గంలో మనం ప్రయాణించాలి అంటే, లేక ఆ జీవ మార్గాన్ని పొందుకోవాలి అంటే 3 పనులు మనం చేయాలి. నెంబర్ 1, మొట్టమొదటిది యెహోవా, నీ దేవుడని యెహోవాను ప్రేమించాలి. ఎస్, లవింగ్ ద లార్డ్, అది మొట్టమొదటి విషయం అండి. సో దేవుని జీవపు మార్గాన్ని మనం ఎంచుకోవాలి అంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని దేవుడిని మరి ఏం చేయాలండి? మనము ప్రేమించాలి. లవింగ్ ద లార్డ్, అది ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్, చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞగా మనం చెప్పొచ్చు. అందుకే ప్రభు కూడా
చెప్పినటువంటి అంటే ఆ 10 ఆజ్ఞలు కలిపి ప్రభు 2 ఆజ్ఞలుగా చేశారు. ఆ 2 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటండి? నీ దేవుడిని నీ ప్రభువుని నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలంతో ఆయన ఏం చేయాలి? ప్రేమించాలి. అది మొట్టమొదటిగా ప్రభు మన ఇద్దరి నుంచి ఆశించేది అదే. మరి అది సులభమా కష్టమా? మనం ప్రేమించగలమా ప్రేమించలేమా? దేవుడు దాన్ని మనకి ఈజీ చేశాడా కష్టం చేశాడా? ఈజీ. ఎందుకంటే దేవుని ప్రేమించడం చాలా సులభం చేశాడు ఆయన. అంటే మనం చేయలేనిదేమీ ఆయన చెప్పలేదు కదా. అంటే ఒక సముద్రం మొత్తం ఈది అవతలకి రమ్మనేం దేవుడు చెప్పలా. బంగాళాఖాతం మొత్తం ఇదేసి ఈ చివరి నుంచి రిషికొండ బీచ్ స్టార్ట్ చేసి మరి ఆ ఎటువైపు ఉందో మరి మనం చెక్ చేయాలి. సో అక్కడ దాకా ఈదుకుంటూ అవతలకి ఏం దేవుడు రమ్మని చెప్పాడా? చెప్పలేదు. అలాగని చెప్పుంటే మన వల్ల అయ్యేదా? మన వల్ల కాదు, చాలా కష్టం. అంటే మనకు కష్టమయ్యే పనిని దేవుడు చెప్పలేదు, చాలా ఈజీగా అయ్యే పనిని దేవుడు మనకు చెప్పాడు. అదేంటి? దేవుణ్ణి సింప్లీ లవింగ్ ద లార్డ్, దేవుణ్ణి ప్రేమించడము మాత్రమే దేవుడు చెప్పాడు. సో నీవు ఈ జీవ మార్గంలో ప్రయాణించాలి అంటే వి వాంట్ టు చూస్ ద పాత్ ఆర్ ద వే ఆఫ్ లైఫ్, యూ నీడ్ టు లవ్ ద లార్డ్. ప్రభువుని ప్రేమించాలి అనేది మొట్టమొదటి విషయం. అయితే ప్రభువుని ప్రేమించడం అనేది ఏదో బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగా. అంతే కదండి. మరి మనం ఒకరిని ఇష్టపూర్వకంగానే ప్రేమిస్తాం. చాయిస్ అనేది మనం ఇష్టపూర్వకంగా చేసేటటువంటి ఒక చాయిస్, వాలంటరీ చాయిస్ అన్నమాట, ఫోర్స్తో చేసేటటువంటిది కాదు. సో ప్రభువుని ప్రేమించడం అనేది అవుట్ ఆఫ్ అవర్ ఓన్ చాయిస్, వాలంటరీ చాయిస్. ఓకే, మనం ఓన్గా ఎటువంటి బలవంతము, ఒత్తిడి, అయిష్టత లేకుండా మనం ప్రభువుని ప్రేమించాలి. అంటే న్యాచురల్గా ఆ ఫీలింగ్ అనేది మనలో ఉండాలి. ప్రభువుని ప్రేమించడం అనేది న్యాచురల్గానే అది రావాలి. అయితే ఎందుకు మనం ప్రభువుని ప్రేమించాలి అంటే, ఓకేనండి, చాలా కారణాలు ఉన్నాయి. అవి వాటిలోకి నేను వెళ్ళను. కానీ ఒక సింపుల్ రీజన్ ఏంటంటే, ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి. మనం ఎందుకు ఆయన ప్రేమించాలి అంటే, మొదట ఆయన మనల్ని ప్రేమించాడు. సో ఇక్కడ మనం ఇనిషియేటివ్ ఏం తీసుకోవట్లేదు. అంటే ఆయన ప్రేమించడానికి మనం ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు, కానీ దేవుడే ఇనిషియేటివ్ ఆల్రెడీ తీసేసుకున్నాడు. 2000 సంవత్సరాల క్రితమే దేవుడు నిన్ను ప్రేమించడానికి ఆయన నిశ్చయించుకున్నాడు. ఆయనే ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఆయనే ఇనిషియేటివ్ తీసుకొని అందుకోసం మీద యేసే మన కోసం ఆయన ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడు? మన కోసం దిగి వచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కోసం దిగి రావడమే కాదు, ఆయన మన కొరకై మరణించాడు, తన ప్రాణాన్నే పెట్టాడు. యోహాను సువార్త 15లో మరి అన్నిటికన్నా గొప్ప ప్రేమ ఏంటో అక్కడ మనం చూడొచ్చు. ఒక మాట చూపిస్తా. ఈ లోకంలో అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే 13వ వచనం. రైట్. సో ఏంటి గొప్ప విషయము? తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. ఇప్పుడు నిజంగా మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారంటే ఆ ప్రేమకు ఒక కొలబద్ద ఏంటి అంటే, వాళ్ళు మన కోసం అంత ప్రాణనైనా పెట్టడానికి వెనుకాడు. సో తన స్నేహితుడి కోసం ప్రాణం పెట్టడం, సో అది చాలా అరుదే కదండి. వాళ్ళు మనుషుల్ని ఇష్టపడచ్చు, వాళ్ళకి ఫ్యాన్స్గా మారచ్చు, వాళ్ళని లైక్ చేయొచ్చు, ఓకేనండి. వాళ్ళు ఎక్కడికి వెళ్తే వీళ్ళు కూడా వాళ్ళ వెంట వెళ్ళొచ్చు. అయితే వాళ్ళ కోసం ప్రాణం పెట్టండి అన్నప్పుడు మాత్రం ఈజీ చేసే పని అనేది చాలా కష్టమే. అయితే కొంతమంది ఉన్నారు, ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారు, చాలా తక్కువ మందే. సో వాళ్ళు కనుక ప్రాణం పెడితే అప్పుడు మనం ఏమంటాం? అబ్బో ఎంత ప్రేమ అండి కదా, తన స్నేహితుడు కొరకు తన ప్రాణాన్నే అర్పించేశాడు అని వాళ్ళ గురించి మనము చాలా రోజులు చరిత్రలో మాట్లాడతారు. వాళ్ళ గురించి తన ఫ్రెండ్ కోసం ఏకంగా తన ప్రాణాన్నే పెట్టేశాడు అని. సో కాబట్టి గొప్ప ప్రేమ ఏంటంటే తన ఫ్రెండ్స్ కొరకు తన ప్రాణాన్ని పెట్టడం. ఇప్పుడు అలాగా ఎవరు పెట్టారు ప్రాణాన్ని? మన కోసం ఎవరు అర్పించారు? యేసుక్రీస్తు ప్రభు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు.
కాబట్టి ఎందుకు ఆయన్ని ప్రేమించాలని చెప్తున్నానంటే, మొదట ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి. ఆయన ప్రేమించేదో మాటల్లో మాత్రం చెప్పలేదు. ఆయన నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఆయన ఒక మాట చెప్పి స్టాప్ చేయలేదు. సో వాట్ డిడ్ హి డు? ఆయన మాటలు చెప్పి ఆయన స్టాప్ చేయలేదు, కానీ తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి తన క్రియల్లో తన ప్రేమను మన పట్ల చూపించాడు. తన క్రియల్లో తన ప్రేమను మన పట్ల చూపించాడు. అంటే ప్రభు అంత గొప్ప ప్రేమను మనలో చూపించి తన ప్రాణాన్ని పెట్టి మొదట మనలను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇక మనం ఏం చేయాలండి? ఆయన్ని మరి మనము ప్రేమించాలి. ఎలాగా? మన పూర్ణ హృదయంతో ప్రభు చెప్పినట్టుగా మత్తయి సువార్త ఒక వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వాక్యం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలండి ప్రభువుని? పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, మరి పూర్ణ ఆత్మతో ప్రభుని ప్రేమించాలి. ఏదో మనకి ఇష్టం లేదన్నంతగా బలవంతంగా ఉండేది కాదు, ఓకేనా? లేకపోతే హాఫ్ మైండ్ ఇక్కడ, హాఫ్ మైండ్ అక్కడ కాదు కదా. సో మన పూర్ణ హృదయంతో, విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ సోల్, యు మస్ట్ లవ్ ద లార్డ్. ప్రభువుని ఆ రీతిగా మరి మనము ప్రేమించాలి. ఎందుకు అంటే ఆయన అలా మనల్ని ప్రేమించాడు కాబట్టి. సింపుల్ రీజన్. ఆయన కూడా మనల్ని హాఫ్ ప్రేమించాడా? లేదు. ఆయన కూడా ఎలా ప్రేమించండి? ఫుల్గా ప్రేమించాడు కదండి. ఆయన మనల్ని పూర్ణ హృదయంతో మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కోసం ప్రాణాన్ని అర్పించాడు ఆయన కదా. సో మనల్ని ఏదో హాఫ్ ఆయన మనల్ని ప్రేమించాల. సో ఆయన కూడా మనల్ని ఫుల్గా ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు మనం కూడా ఆయన్ని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన్ని ప్రేమించాలి. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుకు ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే, మీరు జీవపు మార్గంలో ప్రయాణించాలి అంటే, మీరు ఆ వాగ్దాన దేశం చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత మీరు దీవించబడాలి అంటే, అక్కడ దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే, మీరు మీ సంతానము వర్ధిల్లాలి అంటే, మరి దెర్ ఇస్ ఓన్లీ వన్ వే. ప్రభువుని మీరు ప్రేమించాలి. అది ఎలాగా? ఏదో మాటలతో కాదు, మీ క్రియల ద్వారా. ఓకేనా? మన క్రియల ద్వారా మనం చెప్పొచ్చు, ఒక మెసేజ్ కన్వే చేయొచ్చు. ఒకరంటే మరి ఒకరిని మనం ప్రేమిస్తున్నామా, ద్వేషిస్తున్నామా, ఎలా మనం కన్వే చేయొచ్చండి? మన మాటలో మనం చెప్పేస్తాం. లేదు, కొన్నిసార్లు మన మాటలో కాకుండా మన యాక్షన్స్ ద్వారా కూడా చెప్పగలం కదండి. ఇప్పుడు ఒకరు నడుచుకుంటూ వస్తున్నారు అనుకోండి, ఓకేనా? మీరు సడన్గా ఇలా తిరిగి అటు వెళ్ళిపోయారు అనుకోండి, లేక ముఖాన్ని తిప్పేసుకుని, నేను కనబడ్డాను మీకు, ఓకేనండి, నేను కనబడగానే మీరు ఇలా తిప్పేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు నేనేం అర్థం చేసుకోవాలి? అబ్బో, నేనంటే ఎంత ప్రేమ వీళ్ళకు అని అర్థం చేసుకోవాలా? అమ్మ వీళ్ళు నన్ను ఎంతగా ద్వేషిస్తున్నారు, నేను కనబడగానే ఇలా ముఖం తిప్పేసుకున్నట్టు వెళ్ళిపోతున్నారు కదా. సో మనం కొన్నిసార్లు మాటలతో కూడా చెప్పచ్చు, మన క్రియలతో, మన యొక్క యాటిట్యూడ్స్తో కూడా మనం ఒక మెసేజ్ని కన్వే చేస్తాం. అంటే ఒకళ్ళంటే మనం ఇష్టపడుతున్నామా, ఒకళ్ళంటే ద్వేషిస్తున్నామా, ఓకేనా అనేది మనం చెప్పచ్చు కదా. అలాగే ఇప్పుడు దేవుడు అంటే కూడా మనం ఆయన ఇష్టపడుతున్నాం అనేది నాట్ జస్ట్ ద వర్డ్స్ బట్ త్రూ అవర్ యాక్షన్స్ అండ్ యాటిట్యూడ్స్. మన యొక్క క్రియల ద్వారా, మన వైఖరి ద్వారా, మన ఆలోచన విధానం ద్వారా మనం దేవుని ప్రేమిస్తున్నామా లేదా మనం చెప్పచ్చు. రైట్? అయితే ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఎలా అది మనకు బయట వ్యక్తపరచబడుతుంది? చదవండి, ఇదే యోహాను సువార్త 15లో 10వ వచనం. రైట్. ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అని ఎలా తెలుస్తుందండి? దానికి ఒక మెజరింగ్ ఏదైనా ఉందా? దానికి ఏదైనా ఒక స్కేలింగ్ మెజరింగ్ ఏదైనా ఉందా? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అని ఎలా తెలుస్తుంది? అక్కడే ఉంది, అదే వచనంలో. చెప్పండి. ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఉంటే మాత్రమే ఆయన ప్రేమిస్తున్నామని అర్థం. ఆయన చెప్పిన మాటలు గైకొనకపోతే దాని అర్థం ఏంటి? ఆయన మనం ప్రేమించడం, ఆయన కేర్ చేయట్లేదు మనం.
ఆయన ప్రేమించట్లేదు, ఆయన పట్టించుకోవట్లేదు, కాబట్టి ఆయన చెప్పేది ఎందుకు అనుసరించాలి మనం? సో కాబట్టి ఆయన చెప్పింది చేస్తున్నప్పుడు మాత్రమే మనము నిజంగా ఆయన్ని ప్రేమిస్తున్నట్టు. అంతే కదండి, మన పిల్లలు కూడా మనం చెప్పింది చేసినప్పుడే వాళ్ళు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నట్టు. సేమ్ వే మన ప్రభువు దేవుడు మనకు చెప్పింది, తన వాక్యంలో మనకు ఏదైతే తెలియచేస్తుంది, చేయండి, ఇలా ఉండండి అని చెప్పినప్పుడు అది చేసినప్పుడు మాత్రమే ఆయన మనం నిజంగా ప్రేమిస్తున్నప్పుడు. కాబట్టి ఇది సెకండ్ పాయింట్కి లింక్ అయి ఉందన్నమాట. ఇప్పుడు రెండో విషయానికి వద్దాం. ద్వితీయోపదేశకాండము 30:20 వాక్యం చదువుకున్నాం కదా. ఆ చివరి లైన్లో చూస్తే, నీ దేవుడని యెహోవాను ప్రేమించి, రెండవది ఆయన వాక్యమును విని, లిజనింగ్ టు గాడ్స్ వాయిస్, అది రెండవది. మనం జీవ మార్గంలో ప్రవేశించాలి అంటే, లేక జీవ మార్గంలో కొనసాగాలి అంటే మన అంతము వరకు కూడా 3 పనులు చేయాలని చెప్పాను కదా. మొదట దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తున్నామని ఎలా తెలుస్తుంది? ఆయన చెప్పినది అనుసరించినప్పుడు తెలుస్తుంది అనమాట. సో సెకండ్ యాక్చువల్గా అదే అనమాట, ఆయన వాక్యమును విని, లిజనింగ్ టు గాడ్స్ వాయిస్, లేకపోతే ఒబేయింగ్. కొన్ని వర్షం అక్కడ ఉందా, తీసావా? ఇంగ్లీష్లో ఎలా ఉంది ఒకసారి చదువు. లవ్ ద లార్డ్, ఒబే హిస్ వాయిస్. చూసారండి, ఒబే హిస్ వాయిస్. మనకు యాక్చువల్గా తెలుగులో అది ఎలా ట్రాన్స్లేట్ చేస్తారంటే, ఆయన వాక్యమును విని అని మాత్రమే ఉంది. అంటే ఆయన స్వరము, ఆయన వాక్యమును వినాలి, అంత మాత్రంతో అదే సరిపోదు. విని దాని ప్రకారంగా నడుచుకోవడమే విధేయత. సో అక్కడ ఇంగ్లీష్లో చాలా క్లియర్గా అది, ఆ విధేయత కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. సో ఆయన వాక్యమును వినాలి ప్లస్ విధేయత చూపించాలి. అది రెండవది. మీరు జీవ మార్గంలో ప్రయాణించి దీర్ఘాయుష్మంతులుగా మారాలి అంటే, మీరు ఈ జీవ మార్గంలో మనం జీవితాంతము కొనసాగి దీవించబడాలంటే ఆయన వాక్యమును విని విధేయత చూపించాలి. అది చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. అయితే ఇశ్రాయేలు ఏం చేశారు అని ఆలోచిస్తే, ఏ మాట అయితే మోషే ద్వారా దేవుడు పలికించాడో ఆయన మాట విని విధేయత చూపించండి అని, అదే మాట విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అదే మాటను వాళ్ళు ఫాలో అవ్వలేకపోయారు. ఆయన మాట వినలేకపోయారు. అలాగే ఆయనని ఒకవేళ విన్నా కూడా మరి వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఫాలో అవ్వలేదు. ఎందుకంటే వారి యొక్క పాపం వల్ల, వారి యొక్క అవిశ్వాసం వల్ల. మనం చూస్తాం కీర్తన 78లో ఎందుకు వాళ్ళు దేవుని మాట వినలేకపోయారు, ఎందుకు వాళ్ళు దేవునికి విధేయత చూపించలేకపోయారో మనం ఒకసారి చూస్తే చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటో రెండో ఇక్కడ చూద్దాం. మనము 78వ కీర్తన 17 ఒకసారి చదవండి. 17 అదండి. ఎందుకు వాళ్ళు దేవుని మాట వినలేకపోయారు, విధేయత చూపించలేకపోయారంటే వాళ్ళు పాపము చేస్తూ ఉన్నారు కాబట్టి. దేవుణ్ణి ప్రక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ పాపం చేస్తూ ఉన్నారు. ఇంకా దేవుని మీదే తిరగబడ్డారు. దే రిబెల్డ్ అగైన్స్ట్ గాడ్. తమ హృదయంలో దేవుణ్ణి శోధించారు. ఇంకా వారు దేవునికి విరోధంగా మాట్లాడారు. ఇంకా అలాగా మనము కిందకి చదువుకుంటూ వెళ్తే 22లో ఉంటుంది, దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఇంకా ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. చాలండి. సో ఇవన్నీ కారణాలు ఎందుకు వాళ్ళు దేవుని స్వరం వినమని దేవుడు చెబితే, దేవుని మాటకు లోబడమని దేవుడు చెప్తే, ఒబీడియన్స్ చూపించమని చెప్తే ఒబీడియన్స్ వాళ్ళు చూపించకపోగా దానికి ఆపోజిట్ గా డిసొబీడియన్స్, అవిధేయత, తిరగబడ్డారు. ఆయనకి ఎదురుగా మాట్లాడారు. ఓకేనా? మాట్లాడి ఆయన మీద విశ్వాసం ఉంచలేదు. దేవునికి విరోధంగా మాట్లాడారు, విశ్వాసం ఉంచలేదు, నమ్మిక ఉంచలేదు, పాపము చేస్తూ వచ్చారు. అందువల్ల ఆ రోజున ఇశ్రాయేలు చాలా మంది ఎవరైతే అలా ప్రవర్తించారో వాళ్ళెవ్వరూ కూడా వాగ్దాన దేశం చేరుకోలేదండి. ఆ కనాన్ దేశం దేవుడు వాగ్దానం చేశాడు కదా, అక్కడికి చేరుకోలేకపోయారు. ఎందుకు? వారి యొక్క పాపము, అవిధేయత, ఓకేనా, తిరుగుబాటు స్వభావము, మరి లోబడని స్వభావము. దీన్ని బట్టే దేవుడు ఏ మాటతే చెప్పాడో
మరి అక్కడే వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. కాబట్టి వాళ్ళు ఇంకా ముందుకి అడుగు వేయలేకపోయారు. అందుకే అరణ్యంలోనే, అంటే వాళ్ళు జర్నీలో ఉండగానే ఏమయ్యారు, చాలా మంది మరణించినట్టుగా, నశించినట్టుగా, రాలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభు అయితే చాలా స్పష్టంగా ఆయన వాళ్ళు ఎలా దీవించబడాలో ఆ మార్గాన్ని, ఆ జీవ మార్గాన్ని ఆయన అయితే తెలియజేశారు. మరి చెప్పండి, మరి దేవుని యొక్క వాక్యం వినడం, విధేయత చూపించడం, అది సులభమా కష్టమా? కష్టం అనుకుంటే కష్టం, సులభం అనుకుంటే సులభమే కదా. అయితే దేవుడైతే ఎలా చేశాడని చెప్పాను, ఈ మార్గాన్ని అయితే ఈజీ చేశాడా, కష్టం చేశాడా? ఇప్పుడు మీకు హైవే నుంచి ఇక్కడ వరకు ఈ రోడ్డు కాకుండా మీకు అన్ని ముళ్ళబాట వేసామనుకోండి, ముళ్ళబాట వేసి మీరు ఇక్కడ రండి అని చెప్పి మీరు వస్తారా? ఆ రోడ్డు బాగాలేదండి, అన్ని ముళ్ళు ఉన్నాయండి, పాస్గా మేము రాలేమండి అంటారు కదా. అదే రోడ్డు బాగుంటే మీరు హ్యాపీగా రావచ్చు కదా. సో రోడ్డు బాగుంది కాబట్టి మీరు ఈజీగా వచ్చారు ఇక్కడికి. అదే ఇక్కడ ముళ్ళు తప్పులు అన్నీ ఉన్నాయనుకోండి, మీరు ఇక్కడే రాలేదు. సో దేవుడు కూడా ఇప్పుడు ఎలాగా ఉండమని చెప్పాడు, మనం ఎటువంటి ఈ మార్గం రండి అన్నాడు. మరి ఏ మార్గం వేసాడని, ముళ్ళదారి వేసాడా, రోడ్డు బాగా వేసాడా? మంచి రోడ్ వేసాడు, మంచి రోడ్ వేసాడు, రోడ్డు బాగుంది కదా. సో కాబట్టి మీరు ఈజీగా రావచ్చు. సో దేవుడు అలాగా మనకు ఆయన మార్గాన్ని సులభతరం చేశాడు. ఆయన ఏమి ముళ్ళదారి ముళ్ళ తప్పులన్నీ ఇక్కడ మొలిపించి మనం వస్తున్నప్పుడు మనకు కాలు గుచ్చుకొని, ఓకేనా, మరి కింద పడిపోయి ఇక మనం అడుగు ముందుకు వేయలేకుండా అలాగేమీ దేవుడు చేయలేదు. దేవుడు మంచి రోడ్డే వేసి అప్పుడు మీరు ఇందులో నడవండి, ఎప్పుడు రండి అని దేవుడు చెప్పాడు. సో కాబట్టి ఇది ఇప్పుడు ఎవరి సమస్య? వాళ్ళు వెనకకుండా ఉండడానికి. దేవుని సమస్య వాళ్ళ సమస్య. దేవుడు చెప్పిన మాట వినకుండా ఉండడానికి, అవిధేయత చూపించడానికి, లేకపోతే అరణ్యంలోనే చనిపోవడానికి, రాలిపోవడానికి ఎవరి సమస్య, ఎవరి ప్రాబ్లం? హూ ఇస్ రెస్పాన్సిబుల్? దేవుడా వాళ్ళే బాధ్యులు. ఎందుకంటే మనం చూస్తాం 78 చాలా స్పష్టంగా వాళ్ళే దేవుని మీద తిరగబడ్డారు, వారే దేవుని మాట వినలేదు, దేవునికి అవిశ్వాసులుగా ఉన్నారు, ఓకేనా, పాపం చేస్తూ వచ్చారు, దేవునికి వ్యతిరేకమైనది జరిగిస్తూ వచ్చారని మనం చూసాం స్పష్టంగా. కాబట్టి ఇది వారి తప్పు. సో దేవుడిది దేవుడైతే చాలా స్పష్టంగా మీరు వాక్యమును విని లేక విధేయత చూపించి. సో లిజనింగ్ టు గాడ్ అండ్ ఒబేయింగ్ గాడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జీవితాల్లో మనం దీవించబడాలంటే దేవుని మాట వినడం, అలాగే దాన్ని ఫాలో అవ్వడం. సో దేవుని మాట మనం ఎప్పుడు వింటాం సాధారణంగా చెప్పండి? ఇది దేవుని మాటను ఎప్పుడు తెలుస్తుంది మనకు? మనము ఆయన వాక్యాన్ని చదివినప్పుడు ఆయన స్వరం మనకు వినబడుతుంది. ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి అక్కడ ఆయన స్వరం మరి మనము వినగలం, ఓకేనా. అందుకే మనము ప్రతిరోజు ఆయన వాక్యాన్ని మనము ధ్యానించాలి. అందుకే మీరు ప్రతిరోజు వాక్యం చదవండి అని చెప్తూ ఉంటారు. ఏదో మనం చర్చికి వచ్చినప్పుడు ఆదివారం మాత్రమే తీసి చదివేది కాదు. ప్రతిరోజు మీరు ఇంటి దగ్గర ఉన్నా కూడా మీరు వ్యక్తిగతంగా పర్సనల్గా కూడా మీరు డివోషన్ చేసుకోవాలి. పర్సనల్ క్వైట్ టైం, పర్సనల్ డివోషన్. ప్రతిరోజు మీరు పనులకు వెళ్ళడానికంటే మొదటగా ఎవరితో సమయం గడపాలి? దేవుడితో మీరు సమయాన్ని గడిపి ఆయన యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థన వాక్యము చేసి అప్పుడు మీరు ఏ పని అయినా కూడా మీరు స్టార్ట్ చేయాలి. అలాగే ప్రతిరోజు డే స్టార్టింగ్, డే ఎండింగ్, దినాన్ని ప్రారంభించేటప్పుడు, ముగించినప్పుడు దేవునితోనే ప్రతిరోజు మీరు వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేసుకున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన అక్కడ మీతో మాట్లాడతారు ఆయన కదండి. ఆయన స్వరాన్ని మీరు వింటారు. ఆయన అసలు ఏం కోరుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది కదండి. అప్పుడు మాత్రం నెక్స్ట్ ఏంటి, ఇంకా ఆయనకు విధేయత చూపించగలము. అసలు విధేయత చూపించాలంటే ఫస్ట్ తెలియాలి కదండి, ఫస్ట్ వినాలి కదా ఆయన వాక్యం ఏంటని. వినకపోతే మనం ఏం చేస్తాం? విధేయత చూపించలేము. కాబట్టి మనం ఆయన వాక్యాన్ని విని విధేయత చూపించడానికి దేవుడు కృపను ఈరోజు కోరుకుందాం. మీకు చివరిగా చదవండి ఏముంది? ఆయనను హత్తుకొని, ఇంగ్లీష్లో ఏముంది? క్లింగ్ టు హిమ్ అనుందా? ఓకే, లవ్ ద లార్డ్ అయిపోయింది. రెండవది ఓకే, ఒబే హిస్ వాయిస్ అయిపోయింది. యు మే క్లింగ్ టు హిమ్, ఓకేనా. సో నీవు ఆయన్ని హత్తుకొని, ఓకేనా, అంతే. సో కాబట్టి మనం ఒకరిని హత్తుకున్నామంటే మనం చాలా క్లోజ్గా ఉన్నామని అర్థం కదా ఆ వ్యక్తికి, ఆ పర్సన్కి. సో కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి హత్తుకొని అంటే దాని అర్థం ఏంటి? దేవుడికి మనం చాలా క్లోజ్గా మనం ఉన్నామని అర్థం.
సో మూడవది ఏంటంటే లివింగ్ క్లోజ్ టు గాడ్. దేవుడికి చాలా దగ్గరగా, చాలా సమీపంగా మనం జీవించడం. ఏదో దూరంగా కాదు, డిస్టెన్స్ మెయింటైన్ చేసేది కాదు దేవుడితో. యూనిట్ కమ్ క్లోజ్ టు గాడ్. సో మనం దీవించబడాలి అంటే, ఇఫ్ యూ వాంట్ బి బ్లెస్డ్, మనం చేసే ప్రతి పనిలో మనం వర్ధిల్లాలి అంటే యూనిట్ లివ్ క్లోజ్ టు గాడ్. ఆయనను హత్తుకోవాలి. సో కాబట్టి ఆయనతో ఒక క్లోజ్ రిలేషన్షిప్ మనం కలిగి ఉండాలి. సో ఎలాగ దేవుడితో మరి మనము క్లోజ్గా ఉండగలం? సో హౌ డు యూ డూ దట్? మనుషుల దగ్గరికి అయితే మన దగ్గరికి వెళ్తాము. సో హౌ అబౌట్ గాడ్? దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళగలం మరి మనం? ఇప్పుడే చెప్పాను. సో ఆయనతో సహవాసం చేయడం ద్వారా. ఎలాగ సహవాసం చేస్తాం ఆయనతో ప్రాక్టికల్గా? ఓకేనా? ఆయనకి ప్రార్థన చేయడం ఒకటి, తర్వాత రెండవది ఏంటి? ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడము. అఫ్ కోర్స్ అవి రెండే కాదు, ఇంకా మీరు ఎలాగైతే ఈరోజు మందిరానికి వచ్చారో, దేవుని సన్నిధికి వచ్చారు కదండి, అలా దేవుని సన్నిధికి రావడం ద్వారా, ఇంకా ఆయన గురించి నలుగురికి మీరు చెప్పడం ద్వారా, ఆయన చెప్పిన మాటలు మీరు గైకొనడం ద్వారా యు కమ్ క్లోజ్ టు గాడ్. ఓకేనండి? సో దట్ ఈస్ హౌ. అలా అప్పుడు మాత్రమే మన యొక్క ఆత్మీయ జీవితం కూడా బలపరచబడుతుంది. సో కాబట్టి దేవునికి మనము సమీపంగా ఉన్నామా లేదా? ఆర్ వి క్లోజ్ టు గాడ్? హౌ క్లోజ్ ఆర్ యూ టు గాడ్? దేవునికి సమీపంగా ఉన్నామా? లేక ఏదో మరి కొంతమంది మీకు ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారంటే, జస్ట్ స్కూల్లో కాలేజీ కనిపినప్పుడు ఏ హాయ్ రా, ఓకే, కనబడినప్పుడు హాయ్, వెళ్ళిపోయేటప్పుడు బాయ్. సో కాబట్టి దాన్ని మనం హాయ్ బాయ్ ఫ్రెండ్స్ అంటారు. సో హాయ్ బాయ్ ఫ్రెండ్షిప్ అంతే. కొంతమంది అలా ఉంటారు. సో మరికొంతమంది బాగా పరిచయం, ఓకేనా, బాగా ఫ్రెండ్షిప్ వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకేనా? ఇంకా క్లోజ్గా ఉన్న వాళ్ళు తక్కువ మంది కదా, ఇద్దరు ముగ్గురు కూడా వీడు నా క్లోజ్ ఫ్రెండ్ రా అని చెప్తారు. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ రా, బెస్ట్ ఫ్రెండ్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ మరి కొంతమంది ఉంటారు కదా. సో ఇప్పుడు దేవుడితో ఏ ఫ్రెండ్షిప్ చేయాలి? హాయ్ బాయ్ ఫ్రెండ్షిప్పా, లేక బెస్ట్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తామే అది చేయాలి. క్లోజ్ ఫ్రెండ్షిప్ మనం చేయాలి. ఓకేనా? సో దేవుడితో ఏదో హాయ్ బాయ్ కాదు. ఆదివారం చర్చికి వచ్చినప్పుడు, లేకపోతే అకేషనల్గా అప్పుడప్పుడు దేవుడికి హాయ్ చెప్పడము, ఓకేనా, దేవుడికి చిన్న ప్రార్థన చేయడము, లేదు మనకు కుదిరినప్పుడు బైబిల్ తీసి ఒక వాక్యం లేదు ఆ క్యాలెండర్లోని వాక్యం చదవడము, ఓకేనా, అది కాదు. సో దేవుడితో క్లోజ్ ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు ఏం చేస్తామండి? మీరు క్లోజ్ ఫ్రెండ్స్తో ఏం చేస్తారు? ఎక్కువ టైంని స్పెండ్ చేస్తారు కదా. సో అలాగా మనం కూడా దేవుడితో సమయాన్ని గడుపుతాం. సమయాన్ని గడిపి ఇంకేంటి? క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఇష్టాలు మీకు బాగా తెలుసు. వాళ్ళు ఏది ఇష్టపడతారు, ఏ ఫుడ్ వాళ్ళు ఇష్టపడతారో, ఏ ఫుడ్ ఇష్టపడరో మీకు తెలుసు. సో సేమ్ వే దేవుడితో క్లోజ్ ఫ్రెండ్షిప్ చేస్తే ఏమవుతుంది? దేవుడు కూడా ఏది ఇష్టపడతాడు అంటే అక్కడ ఫుడ్ కాదు, దేవుడు ఏది ఇష్టపడతాడు, దేవుడు ఏది ఇష్టపడడు, దేవుడు మన నుంచి ఏది కోరుకుంటాడు, ఏది కోరుకోడు. సో అవి మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. ఇక మధ్యలో మూడో వ్యక్తి వచ్చి చెప్పక్కర్లా. మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి. సో మధ్యలో ఇంకో వ్యక్తి వచ్చి వాడికి ఇదంటే ఇష్టం రా, వీడికి ఇదంటే ఇష్టం రా అని చెప్పక్కర్లేదు కదా. వీళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది వీళ్ళు ఏది ఇష్టపడతారో. ఓకేనా? ఏ గేమ్ వీళ్ళకి ఇష్టం, ఏ ఫుడ్ వీళ్ళకి ఇష్టం కదా, ఏ స్పోర్ట్ అంటే వీళ్ళకి ఇష్టమో ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడుకుంటుంటే కూడా తెలిసిపోతుంది. మధ్యలో ఇంకో ఫ్రెండ్ వచ్చి చెప్పక్కర్లా. సేమ్ వే మీరు కూడా దేవుడితో క్లోజ్గా ఉంటే ఇక దేవుడు మిమ్మల్ని ఏది కోరుకుంటున్నాడు, ఏది చేయమంటున్నాడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఎక్కడికి వెళ్ళవద్దని చెప్తున్నాడు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయమని చెప్తున్నాడు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయొద్దు అంటున్నాడు, ఇక ఇవన్నీ కూడా అన్నీ మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటాయి. ఆటోమేటిక్ అంటే ఎలా? దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు అవి దేవుడు తెలియపరుస్తుంటాడు కాబట్టి మీరు గ్రహిస్తూ ఉంటారు. ఓకేనా? అది ఎప్పుడు జరుగుతుందంటే ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ క్లోజ్ ఫ్రెండ్షిప్. సో క్లోజ్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి అర్థమవుతుంది. ఏదో కనబడినప్పుడు హాయ్, ఓకే, వెళ్ళేటప్పుడు బాయ్, ఓకే, ఎవరైనా చెప్తే మనకు అర్థం కాదు. సేమ్ వే దేవుడు ఏం కోరుకున్నాడంటే తన ప్రజలతో ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు, ఎటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని దేవుడు కోరుకున్నాడు అంటే తన ప్రజలతో క్లోజ్ ఫ్రెండ్షిప్, క్లోజ్ ఫెలోషిప్, క్లోజ్ రిలేషన్షిప్. అయితే ఒక విచారకరమైన సంగతి ఏంటి అంటే వారిలో చాలా మంది అలా లేరు.
దేవుని ప్రజలు ఇశ్రాయేలు ఆ రోజుల్లో దేవునితో చాలా మంది అలా లేరు. ఓకే, అయితే ఒక వ్యక్తి దేవుడితో అలా ఉండడం మనం చూస్తాం. నిర్గమకాండము చూడండి 33వ అధ్యాయము 11వ వచనం. ఎక్సోడస్ ఇంగ్లీష్ లో. ఎక్సోడస్ 33:11 చదవండి ఇంగ్లీష్ లో. 33. The Lord spake verses face to face, ఆ, as a man speaks to his son. ఓకే. He turned again into the but his servant Joshua, the son of Nun, a young man, departed not out after. ఓకే, చాలు. ఓకే, అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. సో ఆ వ్యక్తి దేవుడితో ఎలా మాట్లాడుతున్నాడంట? ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు. ఓకే, ఆయన దేవుడితో మాట్లాడుతున్నారు. ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి పేరేంటి? మోషే. ఓకేనా? సో మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండు. చూసారా? ఒక ఫ్రెండ్ ఎలాగైతే ఇంకొక ఫ్రెండ్తో అంత క్లోజ్గా, అంత ఫ్రీగా, అంత క్యాజువల్గా, ఓకేనా, అంటే ఫ్రీగా మాట్లాడుతున్నారో, అలాగా మోషే కూడా దేవుడితో అలా మాట్లాడారు. సో వాట్ డస్ దట్ మీన్? సో మోషే దేవుడితో అటువంటి సన్నిహిత సాంగత్యము, క్లోజ్ ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నాడు అని అర్థమవుతుంది కదండి. సో కాబట్టి ఆ రోజున మోషే ఎలాగైతే దేవుడితో ఉన్నాడో, మరి మిగతా చాలా మంది అలాగ ఉండలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా మిగతా వాటిలో డిస్ట్రాక్ట్ అయిపోయారు. ఓకేనండి. సో కాబట్టి దేవుడికి ఇక మొదటి స్థానం ఇవ్వకుండా మిగతా వాటికి వీటికి వాళ్ళు ప్రాముఖ్యత ఇవ్వడము చేశారు. కాబట్టి ఇక దేవుడికి ఆ మొదటి స్థానం ఇవ్వలేకపోయారు, దేవుడితో సన్నిహితంగా జీవించలేకపోయారు. సో అయితే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనము ఈ జీవ మార్గంలో ప్రయాణించాలి అంటే, ఇఫ్ యు వాంట్ టు బి బ్లెస్డ్, ఓకే, మన ఆత్మీయ జీవితం, మన శేష జీవితం సంతోషంగా మనం జీవించాలి అంటే ఈ భూమి మీద మరి దేవుడైతే మార్గం అయితే వేసాడు, చక్కని రోడ్ అయితే వేసాడు. ఇప్పుడు ఆ రోడ్డు మీద ప్రయాణించండి అని దేవుడు చెప్తున్నాడు. ఓకే, అదే జీవ మార్గం. ఆ జీవ మార్గం ప్రయాణించాలంటే మనం 3 పనులు చేయాలి. ఏంటి ఆ 3 పనులు? ఒకసారి చెప్తారా? ముగించేద్దాం. ఫస్ట్ థింగ్, దేవుణ్ణి ప్రేమించాలి, లవ్ ద లార్డ్. రెండవది, విని విధేయత చూపించాలి, లిజనింగ్ టు హిస్ వాయిస్. మూడవది, లివింగ్ క్లోజ్ టు గాడ్. దేవుడికి సమీపంగా జీవిస్తే అప్పుడు మరి మనము దీవించబడతాం, ఆశీర్వించబడతాం. మోకరించి అందరు కూడా ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రభుని ఒక విషయం అడుగుదాం. ప్రభు మన ముందు ఒక మార్గాన్ని ఉంచాడు. మన ముందు జీవ మార్గం ఉంది, అలాగే మరణంతో కూడుకున్న మార్గం ఉంది. ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. 2 ఉన్నాయి. అయితే మీరు ఏది ఎంచుకుంటారు? అయితే జీవముతో కూడిన మార్గం ఎంచుకోండి, అది మంచిది అని దేవుడు చెప్పారు. అది మనకు చివరికి ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది అని దేవుడు చెప్తున్నారండి. జీవముతో కూడిన మార్గం, ద వే ఆఫ్ లైఫ్. యు మస్ట్ చూస్ దిస్ వే. విచ్ వే? వే ఆఫ్ లైఫ్. నాట్ డెత్, నాట్ destruction, నాట్ ద కర్స్, బట్ ద వే ఆఫ్ లైఫ్. జీవముతో కూడిన మార్గాన్ని మనం ఎంచుకోవాలని దేవుడే చెబుతూ ఉన్నారు. ఇక నాశనము, కీడు, ఇక శాపము, ఆ మార్గం వద్దు. అది కూడా ఉంది, అది వద్దు. అయితే మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే, దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలంటే జీవముతో కూడిన మార్గం ఎంచుకోండి. సెలెక్ట్ ఆర్ చూస్ ద వే ఆఫ్ లైఫ్, బికాస్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఈస్ లైఫ్ టు యూ. ఇంగ్లీష్ బైబిల్లో అయితే చాలా స్పష్టంగా మాట ఉందండి. ఎందుకు మీరు జీవము అనే మార్గాన్ని ఎంచుకోవాలంటే, ప్రభువే మీకు జీవమై ఉన్నారు కాబట్టి అని ఇంగ్లీష్ బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. ప్రభువే మీకు జీవమై ఉన్నారు కాబట్టి. బికాస్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఈస్ ద లైఫ్ టు యూ. దట్ ఈస్ వై యూ నీడ్ టు చూస్ ద వే ఆఫ్ లైఫ్. అందుకే మీరు జీవ మార్గాన్ని ఎంచుకోవాలి.
అయితే ఈ జీవ మార్గాన్ని చాలా మంది ఎంచుకోరు. ఆ రోజు ఇశ్రాయేలు ఆ రోజుల్లో ఆ జీవ మార్గాన్ని ఎంచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు పాపము చేత దేవుడి మీద తిరగబడుతున్నారు, దేవునికి విధేయత చూపించట్లేదు, దేవుని మాట వినట్లేదు, ఆయన యందు భయభక్తులు కలిగి లేరు, ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు జీవ మార్గాన్ని ఎంచుకోలేదు. కానీ దానికి ఆపోజిట్, వ్యతిరేకమైన మార్గం ఏంటంటే కీడు, మరణము, శాపము, నాశనము మార్గాన్ని వాళ్ళే ఎంచుకున్నారు. కాబట్టి చివరికి అది వారిని నిత్య నాశనానికి నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అది ప్రమాదకరమైంది. అది మనకు వద్దు. ఈరోజు మనకు కావలసింది జీవపు మార్గమే. అయితే ఈ జీవ మార్గంలో నీవు నేను ప్రయాణించాలి అంటే చివరి దాకా సక్సెస్ఫుల్ గా మనం కొనసాగాలంటే ఇందులో ఈ 3 పనులు మాత్రం మనం తప్పకుండా చేస్తూనే ఉండాలి. లైఫ్ లాంగ్ యు మస్ట్ డూ దీస్ 3 థింగ్స్: లవింగ్ ద లార్డ్, లిజనింగ్ టు హిస్ వాయిస్, లివింగ్ క్లోజ్ టు హిమ్. దేవుణ్ణి ప్రేమించడం, ఆయన యొక్క మాట విని విధేయత చూపించడం, అలాగే చివరిగా ఆయనకు సన్నిహితంగా జీవించడం, దగ్గరగా జీవించడం. ఉదయ కాలంలో ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఈ 3 విషయాల్లో సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. మేక్ ఎ స్మాల్ ప్రేయర్. అందరు కూడా ఓపెన్ యువర్ మౌత్. ప్రభువా, ఈరోజు నైనా నాతో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరైతేనయ్యా నేను దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ప్రభువా, మేమైతే మీరు దీవించబడాలని మీరు కోరుకుంటున్నారు. ప్రభువా, మా ఎడల ఒక మంచి ప్రణాళికే కలిగి ఉన్నావు తండ్రి. అందుకే మీరు ఒక మంచి మార్గము కూడా మీరు ఏర్పాటు చేశారు. ఇది కూడా మాకు కష్టమైనదైతే కాదు తండ్రి, అసాధ్యమైన పని, ఇది మా వల్ల కాదు అని మేము చెప్పలేము నాయనా. మేము చేయగలిగిందే, మాకు అందుబాటులో ఉన్నదే. ఎంత సమీపంగా అంటే ప్రభువా, మరి మా యొక్క నోరు అలాగే మా యొక్క హృదయము మాకు ఎంత సమీపంగా ఉన్నాయో అంత సమీపంగా మీరు ఉన్నారు, అంత సమీపంగా మీ వాక్కు ఉన్నది దేవా, అంత సులభతరం మీరు చేసి ఉన్నారు ప్రభువా. ఈ మార్గము, ఈ జీవ మార్గము, ఈ భక్తి మార్గము, ఈ విశ్వాస మార్గము ప్రభువా, మేము అనుకున్న చాలా సార్లు ప్రభు ఇది మా వల్ల కాదేమో అని అనుకుంటున్నాం. కానీ మీరైతే దానిని సులభతరం చేశారు మా కొరకై. అయ్యా మీకు స్తోత్రం అని దేవుడికి చెప్దామంటే ఒక నిమిషం ప్రార్థన చేస్తారా? నోరు తెరిచి అడుగుతారా? దేవా, మరి మాకు సహాయం చేయండి అయ్యా. ఇది మొదలుకొని ఈ జీవ మార్గంలో ప్రయాణించుటకు దేవా నాకు కృప చూపించుము తండ్రి. ప్రభువా, అనేక సార్లు నాయనా నేను ఈ జీవపు మార్గములో ప్రయాణించలేకపోతున్నాను, దయచేసి నన్ను క్షమించు. ఎందుకంటే ఇశ్రాయేలు కూడా ఆ రోజు ఈ జీవ మార్గం ప్రయాణించలేకపోయారు. ఎందుకంటే వారి పాపము వలన, అవిధేయత వలన, అవిశ్వాసం వలన, దేవుడి మీద తిరుగుబాటు చేయడం వలన తండ్రి మీ యందు విశ్వాసం ఉంచలేకపోవడం బట్టి అనేక సార్లు వాళ్ళు ఈ జీవ మార్గంలో ప్రయాణించలేకపోయారు. అయితే తండ్రి, నేను ఆ రీతిగా కాకుండా ప్రభువా, అటువంటి కీడుతూ నాశనముతో కూడుకున్న మార్గం నాకు వద్దు నాయన. నాకు జీవ మార్గమే కావాలి. ఈ జీవ మార్గంలో నేను ప్రయాణించాను. ఐ వాంట్ టు ట్రావెల్ ఇన్ దిస్ వే ఆఫ్ లైఫ్. లార్డ్, ప్లీజ్ హెల్ప్ మీ జీసస్. అడగండి అందరికీ, దేవా సహాయం చేయ తండ్రి. ఈ 3 పనులు దేవాన్ని చేయటకు దేవా సహాయం దయచేయండి. నా దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనస్సుతో నేను ప్రేమించాలి తండ్రి. మొదటగా మీరు నన్ను ప్రేమించారు కాబట్టి నాయన, మిమ్మల్ని కూడా నేను ప్రేమించే మనస్సు నాకు దయచే తండ్రి అని అడగండి. అలాగే ప్రభువా, మీ మాట విని దానికి విధేయత చూపించేటప్పుడు దేవా నాకు సహాయం దయచే తండ్రి అని అడుగుదాము. అలాగే ప్రభువా, మీకు సమీపంగా జీవించే కృప మాకు సహాయం దయచేయము తండ్రి అని అడుగుదాము. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం ప్రభువా. ఈ దినాన మీరు మాతో మాట్లాడినటువంటి యొక్క మాటను బట్టి దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి మాట ప్రకారంగా తండ్రి మేము జీవించడానికి మాకు వేరే కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీ ఆత్మచేత నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్య ప్రకారంగా జీవించు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.